హిందూ పాలిటిక్స్ అని కాదు, తప్పనిసరిగా ఏదైతే సహేతుకంగా అందరికీ యాక్సెప్టబుల్, అందరినీ కలుపుకునే ఒక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని పీపుల్ దాన్ని రికగ్నైజ్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా కొల చిచ్చు ఉంది, ఇప్పుడు మీరు మత చిచ్చు రగిలించడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. 100% మత హిందుత్వం ఏదైతే నినాదం ఉందో కానీ జై శ్రీరామ్ వీటి వల్ల మత విద్వేషాలు రావడానికి అవకాశం లేదు. దేశంలో ఎన్ని చోట్ల రాలేదు, ఎక్కడ రాలేదు సార్. దేశం తగలడిపోయిన పరిస్థితి కానీ ఢిల్లీ తగలడిపోయింది. ఎక్కడెక్కడైతే మతమౌఢ్యం ఉందో అక్కడ దానికి వ్యతిరేకంగా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడే సంఘర్షణ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మతమౌఢ్యం ఆ రకంగా లేదు. కానీ చంద్రబాబు నాయుడు సెక్యులర్ మనిషి, అలాంటి మనిషిని కూడా మీరు మార్చేసి భారతీయ జనతా పార్టీ, సనాతన ధర్మం ఇవన్నీ మీరు చెప్పిస్తున్నారంటే మీరు చాలా గొప్ప వాళ్ళు. మీరు ఈ దేశానికి పెద్ద అరిష్టం సెక్యులర్ అయిన పదం, ఆ సెక్యులర్ యొక్క ఆలోచన తత్వం ఏదైతే. సో ఆంధ్రప్రదేశ్లో 10% ముస్లిం ఓట్లు మీకు వద్దు, ఇంకో 10% ఉన్న క్రిస్టియన్ ఓట్లు మీకు వద్దు. 100% ముస్లిం క్రిస్టియన్స్ యొక్క ఓట్లు బీజేపీకి రావాలి.